తూర్పు గోదావరి జిల్లా దుమ్మెను గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీ మధ్య వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పంచాయతీ సభలో తన పక్కనే ఎంపీటీసీకి కుర్చీ వేయడంపై సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కుర్చీ తీసివేయాలంటూ కార్యదర్శిపై సర్పంచ్ గురజాల సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుని కాబట్టే సర్పంచ్ అవమానిస్తున్నారని ఎంపీటీసీ రామకృష్ణ అంబేద్కర్ చిత్రపటంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎంపీటీసీకి మద్దతుగా దళిత సంఘాల మద్దతు తెలపడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీసులు రంగంలోకి దిగి సర్పంచ్ తో బహిరంగ క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది. నేను మెజార్టీ నెక్కాను సార్. నాకు నా పరివేం పోతే అవును సార్. అవును సార్. అవును సార్. మీరు ఒకసారిగా ఏమన్నా పొరపాటు జరిగింది, నేను క్షమించడం కోరుతున్నాను. ఇటువంటి జరగమని కలిసి ఒక మాట మీరు అనండి. ఫ్రెండ్లీ ఇది నా వల్ల ఏమైనా పొరపాటు జరిగింది, ఇది ఇంతతో చెల్లించి పుణ్యమని ఏదైనా ఉంటే మీకు ఎందరో మూలక తప్పు క్షమించమని కోరుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా దమ్మెను గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీ మధ్య వివాదంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ సభలో తన పక్కనే ఎంపీటీసీకి కుర్చీ వేయడంపై సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కుర్చీ తీసివేయాలంటూ కార్యదర్శిపై సర్పంచ్ గురజాల సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న దమ్మెన్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సభ ఏదైతే ఉందో ఆ సభ నిర్వహించడంలో జరిగినటువంటి ఆ వివాదం గ్రామ వివాదంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది రెండు కులాల మధ్య చిచ్చు రేపే విధంగా కూడా తారస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో గురజాల సత్యనారాయణ, ఆయన వ్యవహార శైలిని అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా ఉంది. గ్రామ సభలో సర్పంచ్ పక్కనే ఎంపీటీసీకి కుర్చీ వేయగా తన పక్కన ఎంపీటీసీకి కుర్చీ ఎందుకు వేశారంటూ కూడా ఆ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ కుర్చీని అక్కడి నుంచి తీసే వరకు ఆ సెక్రటరీపై కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటు ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో అతను తీవ్ర ఆవేదనతో రామకృష్ణ అంబేద్కర్ చిత్రపటంతో రోడ్డుపైకి వెళ్లి అక్కడ బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత వర్గం అంతా కూడా మా దళితులకి అన్యాయం చేస్తారా అంటూ కూడా భారీగా చేరుకొని రాస్తారోకో చేసి తణుకు రాజమండ్రి రహదారిపై ట్రాఫిక్ స్తంభించే విధంగా కూడా వారు ఉద్రిక్త పరిస్థితికి తీసుకువెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, తహసీల్దారు, ఎంపీడీఓ, పోలీసులు అందరూ కూడా చేరుకొని దాదాపు 2 గంటల పాటు వారితో చర్చించడం జరిగింది. క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తే ఎవరైతే సర్పంచ్ ఉన్నారో అతను కార్యాలయం లోపల క్షమాపణ చెప్పినప్పటికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్తే తమ ఆందోళన విరామిస్తామని చెప్పడంతో ఎట్టకేలకు 2 గంటల తర్వాత చర్చలు సఫలీకృతమయ్యాయని చెప్పుకోవచ్చు. అందరి ముందు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతను ఎంపీటీసీ రామకృష్ణకు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో క్షమాపణ చెప్పడంతో బహిరంగంగా ఈ వివాదం అయితే సద్దుమిణిగింది. అయితే ఇద్దరు కూడా ఒకటే పార్టీకి చెందిన వారు కావడం కూడా హాస్యాస్పదం చెప్పుకోవచ్చు. ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు అయినప్పటికీ కూడా వారిద్దరి మధ్య ఈ విధమైనటువంటి విభేదాలు, అది కూడా ఒక గ్రామ పంచాయతీకి అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సభలో జరగడం అనేది అటు టీడీపీ జన సైనికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం మొదట్లోనే టీడీపీ వారంతా కూడా ఎందుకు వచ్చిన వివాదం అనేది కూడా వారు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సర్పంచ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ విధంగా చేశారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే మీకు ఎందరో మూలక తప్పు క్షమించమని కోరుకుంటున్నాను. మీరు ఒకసారిగా ఏమన్నా పొరపాటు జరిగింది,